హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణభ వ్లాగ్స్. చిన్న 7 మంత్స్ బేబీ బాయ్‌తో ఈరోజైతే నా డే ఎలా గడిచిందో చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజైతే మార్నింగ్ లేవగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చిన్న గ్లాస్ టీ అయితే ఫస్ట్ తాగిన. మరొక పక్క ప్రెషర్ కుక్కర్‌లో తోటకూర పప్పు అయితే కర్రీ ఈరోజు బాక్స్‌లోకి ప్రిపేర్ చేసిన. మరొక పక్క రైస్ అయితే పెట్టిన. ఇక మార్నింగ్ లేవగానే మా అన్నయ్య కొడుకు అలాగే నా కొడుకు బావ బమ్మర్దులు ఇద్దరు కూడా చాలా మంచిగా జోష్ మీద హ్యాపీతో ఆడుకుంటూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇట్లా పిల్లల స్మైల్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా గడుస్తుంది, ఇంకే లోటు లేకుండా. మీ ఇంట్లో కూడా ఇట్లా క్యూట్ స్మైల్తో నిద్రలేపే చిన్నపిల్లలు ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మా అన్నయ్య కొడుకు ఏడుస్తున్నాడు, నా కొడుకు అయితే దగ్గరకు పోయి చేతి కొంచెం పట్టుకొని ఓపి నువ్వు ఏడవకు అని చెప్తున్నాడు. ఇదైతే మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది అసలు మార్నింగ్ చూస్తే. అబ్బో నా కొడుకు అసలు వాడిని ఎంత క్యూట్గా ఊరుకోబెడుతున్నాడు. ఖుషిగాడికి తినడానికి ఉగ్గు అయితే అయిపోయింది ఇంట్లో, అందుకే మళ్ళీ వేరేదైతే ప్రిపేర్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ బియ్యం పప్పు, కొద్దిగంత పెసరపప్పు అలాగే కొంచెం బియ్యం తీసుకుని వాటిని మంచిగా కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టి తర్వాత వాటిని కొద్దిగా వేయించి బాగా సన్నగా అయ్యేంత వరకు మంచిగా మిక్సీ పట్టుకున్నా అంతే. ఇట్లా కొంచెం కడిగి ఎండలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి వేయించి మిక్సీ పడితే కొద్దిగా పిల్లలకైతే వాతం అయితే కాదు అని అయితే ఫస్ట్లో అయితే నాకు అసలు ఏమాత్రం వంట రాకపోయేది. అప్పుడైతే ఏ మిక్సీ గిన్నెలో ఏది పడితే మంచిగా అవుతుంది అనేది కూడా నాకు తెలియదు. నా కొడుకైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తింటుండే. ఒక రోజేమో మంచిగా ఫ్రెష్ బియ్యంతో అట్లనే కుక్ చేసి పెడితేనేమో తింటుండే, ఇంకొక రోజేమో ఇట్లా ఉగ్గులా చేస్తే తింటుండే. ఈ టైంకి అసలు ఎట్లా తింటున్నా అనేది అయితే అర్థం అవుతలేదు. అన్నీ అయితే స్టాక్ పెట్టుకొని ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత అది ఏది వేస్ట్ అవుతుందో ఏది తింటాడా అని నమ్మకం. పిల్లలతో అంతే కదా, వాళ్ళు తినేదేమో గోరంతా, కాకపోతే వేస్ట్ అయ్యేదేమో కొండంతా. ఇక వేస్ట్ అయిన దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు తినే గోరంతా కూడా తినరు. ఫైనల్గా చాలా సేపటి వరకు మిక్సీ పట్టిన తర్వాత బాగా మెత్తగా అయిపోయింది సన్నగా. తర్వాత దాన్ని ఉగ్గు వేసి అయితే నా కొడుకు తినిపించిన. కొంచెం ఉగ్గు తిన్న వెంటనే మా ఖుషియానికి అయితే మస్తు నిద్ర వచ్చింది. ఆ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలని వానైతే మంచిగా పడుకోబెట్టిన తర్వాత బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేటి చాలా ఉండే. ఇక అవన్నీ తెచ్చుకొని ఒక దగ్గర వేసుకొని నిమ్మలంగా కూర్చొని వాడు అడుకున్నప్పుడు అయితేనే ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అన్ని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కూర్చున్నా. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఎత్తు అయితే వీటిని ఎవరి వాళ్ళకే పెట్టడం మరొక ఎత్తు కదా. మా ఇంట్లోనైతే ఏ ఒక్కటి టైంకి దొరకకపోయినా ఉన్నాయని తీసి పాడేస్తారు. ఇక మనం ఎంత కష్టపడి మత్త పెట్టినా కానీ అదంతా వేస్ట్. మీ ఇంట్లో కూడా ఇట్లా ఒక్కటి తీసుకోవడానికి ఉన్నాయని పడేసేటోళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఉంటే మాత్రం వాళ్ళ పేరుని మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ బట్టలు ఫోల్డ్ చేయడం ఒక ఎత్తు అయితే బావ బొమ్మర్దుల బట్టలు మాత్రం ఫోల్డ్ చేయడం మరొక ఎత్తు. అసలు ఈయన ఏవి ఆయన ఏవి అని ఎవరి వాళ్ళకి తీసి చిన్న ఫోల్డ్ చేసి ఒక పక్కన పెడితే అసలు చాలా మంచిగా అనిపించింది. అసలు ఎంత చిన్నగా ఉన్నాయో, ఇంకొంచెం పెద్ద అయ్యారు అనుకో అసలు అవి ఎన్ని బట్టలు తెచ్చినా సరే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నాయి అన్ని కూడా రాని అన్ని ఒక పక్కన పెట్టి దాచిపెట్టుకుంటున్నా. ఫైనల్ గా బట్టల ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఫోల్డింగ్ మొత్తం చేసి వీటిని ఒక పక్కన పెట్టిన తర్వాత కొంచెం తిని నేను కూడా పడుకున్నా. ఈవినింగ్ లేచి బట్టలు కొన్ని ఉన్నాయి టవల్స్ అవి ఇవి అన్ని కలిపి మళ్ళీ మిషన్ లో వేసి వాటిని కూడా కొద్దిగా ఎండు ఉంది కదా అని చెప్పి పైనకైతే వెళ్ళి వేసేసి ఈ రోజు కొంచెం నిర్లక్ష్యం చేసినాం అనుకో పని, అది మళ్ళీ తర్వాత ఈ రోజు 2 ఉన్న బట్టలు రేపటికి 4, తర్వాత అవతల ఇంకొక 10 అట్లా జమ అయితేనే ఉంటాయి తప్ప తగ్గదు. అందుకే ఎంత ఓపికన్నా లేకపోయినా ఆడవాళ్ళు ఎవరి పని వాళ్ళు ఇప్పటికప్పుడు చేసుకుంటేనే బెటర్. ఇంకెట్లాంటి వాళ్ళు ఉన్నా అత్తలున్నా ఎవరున్నా సరే చెయ్యాలని అంటారు తప్ప చేస్తామని మనల్ని అడగకుండా మనకు చెప్పకుండా చేసి అయితే ఎవ్వరు పెట్టరు. ఆయనకు రాగానే అసలు ఎండని చూస్తే మస్తు భయం అయింది. కాకపోతే నేను బట్టలు వేసే సైడ్ అయితే మరీ అంత ఎక్కువేం లేదు, కొంచెం నీడొచ్చు. నేను బట్టలు వేయడం కోసం మన పైకి రాగానే మా కుషాడు అయితే కింద ఏడుస్తున్నాడు. వన్స్ అప్పుడు వినగానే నేను ఫాస్ట్ గా బట్టలు ఉన్నాయి ఎట్లనో ఒకలాగా వేసేసి కిందకి వెళ్ళి. పిల్లలు అందరు సేమ్ ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. కొందరు పిల్లలేమో బాగా ఏడుస్తారు, కొందరు పిల్లలేమో బాగా నవ్వుతారు, ఇంకొందరు పిల్లలేమో బాగా. మరి మీ పిల్లలు ఎక్కువ చిన్నప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నా నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఒక సైడ్ ఎండున్న ఒక సైడ్ ఉన్న కొంచెం నీడకైనా చల్లగాలి మంచిగా వచ్చింది పైన. ఇక కిందికి వచ్చిన వెంటనే మంచిగా టీ అయితే పెట్టుకొని తాగాలనిపించింది. ఈ రోజనే కాదు ప్రతి రోజు అంతే. ఈవినింగ్ మార్నింగ్ తర్వాత టిఫిన్ తినే తర్వాత నాకైతే పాలన్నా చాయ్ అన్నా మస్తు ఇష్టం. ఒక టీ ఏదవుతా నేను పాలు తాగా, నేను పాలు ఏదవుతా నేను టీ తాగా నా టీం ఉండదు. ఇదైనా అదైనా బోత్ ఆర్ ఈక్వల్, చాలా ఇష్టం. ఈవినింగ్ ఒక 4:30 అయిందంటే చాలు చాయ్ పైకి నా మనసు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇక టీ పెట్టుకుని దాంట్లో కొంచెం బిస్కెట్ ఏదో ఒకటి ఉంటే కొంచెం ఇంకా సాటిస్ఫైడ్. ఇక ఈ రోజు అయితే మంచిగా క్రాక్ జగ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అయితే మంచిగా చాయ్లో ముంచుకొని తిన్నా. కొంతమంది అంటారు పిల్లలకు కూడా బిస్కెట్ పాలు పెట్టొచ్చు లేదంటే పాలు బ్రెడ్ పెట్టొచ్చు అని. ఇంతకీ పెట్టొచ్చా పెట్టొద్దా అనేది మీరు కూడా ఎవరికైనా తెలిసి ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. చిన్న పిల్లలు కదా, ఏ చిన్న ప్రాబ్లం అయినా చెప్పలేరు, అసలు మనమే అర్థం చేసుకోవాలి. అందుకే ఏది పెట్టాలన్నా కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. పాలు బ్రెడ్ పెట్టడానికి ఏమో పాలు మొత్తం బయట కల్తీ దొరుకుతున్నాయి కాబట్టి మంచిది కాదు పెట్టొద్దు అని అంటారు. అట్లనే బిస్కెట్ పెడదామంటేనేమో గొంతులు అట్లనే కఫం జమ అవుతుంది. డాక్టర్లు అయితే బిస్కెట్ కూడా చిన్న పిల్లలకు పెట్టొద్దని అయితే చెప్తారు. మరి ఏం పెట్టాలో ఏందో అనేది మీకు తెలిసి ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి పొద్దున్న ఎండలకు అసలు కొంచెం ఈవినింగ్ కాగానే చల్ల పడ్డప్పుడు అబ్బా ఆ ప్రశాంతతనే వేరనిపిస్తుంది. మనిషికో టీ గ్లాస్ పట్టుకొని బయట బాల్కనీలో పోయి కూర్చొని ఒక 10 నిమిషాల దాకా కూర్చొని ఒక 2 నిమిషాల టీ తాగినా సరే ఇంకొక 15 మినిట్స్ ఖాళీగా కూర్చొని అంటే ఇంట్లో అట్లా అంతగానం వేడుంది అసలు. ఆ వేడికి అసలు ఇంట్లో ఉండడం తట్టుకోలేకపోతున్నాను. ఇక టీ తాగిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ రోజు అయితే మా ఊళ్ళో అయితే మార్కెట్ జరుగుతుంది, ఖచ్చితంగా మార్కెట్ పోవాల్సిందే. ఎందుకంటే వీక్లీ సరిపోయే కూరగాయలు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బాక్స్ కి ఇట్లా కర్రీ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మధ్యలో తెచ్చుకుంటే
వీటి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకోండి వారానికి సరిపడా ఉంటే మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉండదు. మేమైతే అంతే వారానికి సరిపడా కూరగాయలు ఒకటేసారి తెచ్చుకుంటాం. మరి మీరు? మా దగ్గరనైతే మార్కెట్‌లో అసలు మంది ఎట్లుంటారంటే ఇసుకేస్తే కూడా కనీసం రాలని కూడా రాలేదు. అంతమంది ఉంటారు. అసలు చాలా జనాలు. ఇక్కడ మా ఇంట్లోలో అయితే మామిడికాయ వేసుకొని లేదంటే చిన్న చిగురు వేసుకొని ఉట్టి చేపలైనా బొమ్మిడి చేపలైనా లేదంటే రొయ్యలు పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు ఏవైనా వేసుకొని తింటే బాగుంటుందని అనుకుంటారు. నేనైతే ఇక్కడ కుంటె ముక్కులు చేపలేం పేరు మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇవైతే తీసుకున్నా. ఇవైతే మ్యాంగో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సేమ్ రొయ్యలు కూడా అంతే. రొయ్యలు కూడా చింత చిగురు కాంబినేషన్తో వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రెండు కాంబినేషన్ ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే చాలా మంది తినరు, స్మెల్ చాలా వస్తుంది ఎక్కువ వస్తుంది అని. మా ఇంట్లో అయితే అట్లా ఏం లేదు, అందరం తింటాం. ఇక మార్కెట్ నుంచి రాగానే వచ్చేటప్పుడే అక్కడనే వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. ఇవి ఎంత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. ఒకరు 50కి ఒకటి, ఒకరు 70కి ఒకటి. లాస్ట్లో ఎంతైనా వాటర్ మిలన్ ఎండాకాలంలో కొంచెం బాడీకి చల్లదనం, వాటర్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకే తీసుకున్నాను నేను కూడా. అట్లనే మా కుషానికి కూడా ఫ్రూట్ నిప్పుల్లో వేసి పెట్టడానికని గ్రేప్స్ కూడా తీసుకున్నా. ఇక వచ్చిన వెంటనే అవి కొంచెం కడిగి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఇదైతే కట్ చేసి తిన్నాం. వాటర్ మిలన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. కొందరేమో కొంచెం సాల్ట్ వేసుకొని తింటారు, కొందరేమో కొంచెం షుగర్ వేసుకొని తింటారు. మరి మీరు ఎట్లా తింటారు నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎట్లా తింటే అది బాడీకి కొంచెం యూస్ఫుల్ అనేది కూడా నాతో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మా అన్ననైతే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుతోనైతే మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. పాపం డే అంతా మిస్ అయిపోతాడు కదా. నేనైతే ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నా. మా అన్ననైతే తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇంతకీ మీకే ఫ్రూట్ ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే మ్యాంగో, గ్రేప్స్, బనానా చాలా ఇష్టం. వాటర్ మిలన్ తినడం కంప్లీట్ కాగానే ఇక నైట్కి డిన్నర్కి అయితే కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉండే తోటకూర పప్పు. ఇక మళ్ళీ కొంచెం పచ్చిపులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అట్లనే చపాతీలు కూడా వేసుకున్నాం. ఈ రోజు అయితే మా ఇంట్లో ఇట్లా గడిచింది. మా ఇంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి తింటాం, లేదంటే ఒక్కొక్కసారి మా అందరం ఒకటేసారి డిన్నర్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇక ఈవినింగ్ తెచ్చిన కూరగాయలు అయితే అన్ని సదిరి పెట్టుకున్నాం. ఒకసారి సదిరి పెట్టుకుంటే మునక్కాయ లాంటివి ఉంటే పొట్టు తీసి పెట్టుకున్నాం అంటే అవి ఉండేటప్పుడు ఈజీ. నేనైతే ఈ వారం మార్కెట్లో టమాటోలు తీసుకొచ్చిన, అట్లనే మునక్కాయలు, ముల్లంగి, సొరకాయ, కర్బూజా ఇవన్నీ తీసుకొచ్చిన. కూరగాయల రేట్లు అయితే అసలు ఫిక్స్. ఏదైనా అర్ధ కిలో అయితే 30, పావు కిలో అయితే 20. ఈడనైతే అట్లనే రేట్లు ఉన్నాయి మా ఊళ్ళో. మరి మీ ఊళ్ళో ఎట్లా ఉన్నాయి నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి. టమాటా అయితే మా దగ్గర పోయిన వారం మేము 20 రూపాయలకి, 30 రూపాయలకి, 40 రూపాయలకి, 50 రూపాయలకి అట్లా కిలో ఉండే. అదే మళ్ళీ ఈ వారం ఏమో మళ్ళీ 10 రూపాయలు, 15 రూపాయలు. వచ్చే నెలలో టమాటా రేట్లు ఎక్కువైతాయా తక్కువైతాయా అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. కూరగాయలను కూడా ఇప్పుడు చాలా రకాలుగా వాడుకుంటున్నారు కదా, అంటే యూజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే అవి ఎక్కువ ఉన్నప్పుడు కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడే వాటిని ఎట్లా కొనలేని సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకొని పెట్టుకొని తర్వాత ఎక్కువైనప్పుడు ఉన్న వాటిని ఎట్లా అడ్జస్ట్ అయ్యి వాడుకోవచ్చు అనేది కూడా చాలా ఉంది. ఇంతకీ ఈ రోజు మీరు ఏమేమి వండుకొని తిన్నారు, అట్లనే ఏ ప్లేస్లకు పోయారు, మీకు ఈ రోజు ఎట్లా గడిచిందని నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ బాబు. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోకి. చిన్న లైక్ ఇవ్వడం వల్ల మంచిగా నా వీడియో రీచ్ అనేది ఎక్కువ వస్తుంది ప్లీజ్. అవును, ఇంతకీ మీకే వెజిటబుల్స్ ఇష్టం మరి? కాకరకాయ, క్యారెట్, బీరకాయ, బెండకాయ, దుండకాయ, ఆకుకూరలు, దుంపలు, ఆలుగడ్డ అట్లా ఏమి చాలా మందికి చపాతీ చేయడం రాదు. నాకైతే చపాతీ చేయడం రౌండ్గానే వచ్చు. మరి మీకు వచ్చా రాదా నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.